అంటే ఒకవేళ మీకు తెలుగులో కనుక చేయాలనిపిస్తే ఏ హీరోయిన్ తో చేయాలని ఉంది మీకు? మహేష్ బాబు సార్ తో చేయాలి. అండ్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ద హీరోస్ ఆల్సో. డైరెక్టర్ గా అట్లా ఎవరైనా ఉన్నారా? పలానా డైరెక్టర్ రాజమౌళి సార్. రాజమౌళి సార్. అందు గురించి 2 కాంబినేషన్ లో మీరే అడిగారు. నిజంగా ఐ వాంట్ టు వర్క్ విత్ రాజమౌళి సార్. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా ఏమీ లేకుండా వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజ్ చూస్తా ఉన్నారు. సో ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? సౌత్ ఇండియన్ నుంచి మీరు మంచి హెల్దీనే. మనకి ఒక లిమిటేషన్ దాటి ఒక అన్లిమిటెడ్ సోర్స్ ఇప్పుడు దొరికింది. ప్రతి ఫారెన్ లాంగ్వేజ్ చూస్తున్నాము, సబ్ టైటిల్ చూసి ఆ ఫిల్మ్ తో కనెక్ట్ చేస్తున్నాము. సో అది నిజంగా మంచిదే కదా. మనకి ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నాము, తను అక్కడ ఉన్న వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారని చూస్తే మేమేం చేస్తున్నానని ఒక థాట్ కూడా వచ్చింది. సో అంత లార్జ్ స్కేల్లో మనం చూస్తున్నాము ఆ ఫిల్మ్స్ అవి అన్ని. సో డెఫినెట్ గా లెర్న్ చేయడానికి ఎక్కువ అయింది. అండ్ అందరూ అవేర్ లో ఉన్నారు. మన పని ఇప్పుడు కష్టమైంది. దానివల్ల ఎక్కువ చేయాలి, కరెక్ట్ గా చేయాలి, కేర్ఫుల్ గా చేయాలి. నేను ఒక చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్ లాగా కొంతమంది సెలబ్రిటీ నేమ్ చెప్తా, మీకు మనసులో టక్కున ఏది గుర్తొస్తారు చెప్పండి. విజయ్ తలపతి గారు. స్టైల్ అండి. మహేష్ బాబు. మహేష్ బాబు సార్ ఫోకస్డ్. ప్రభాస్ గారు. ప్రభాస్ గారు సార్ చూస్తున్నప్పుడు నాకు ఒకటి మాత్రమే స్ట్రెంగ్త్, మేబీ స్ట్రెంగ్త్. లారెన్స్ మాస్టర్. డాన్స్ అండి. రజనీకాంత్ గారు. స్టైల్ కింగ్. ఇంకా మీ ఫేవరెట్ హీరో ఎవరండి జనరల్ గా? తమిళ్లో కానీ తెలుగులో అజిత్ సార్, తెలుగులో అంటే మహేష్ బాబు సార్. సో చిన్న పర్సనల్ క్వశ్చన్స్, అంటే మరీ డీప్ గా కాదు. సో ఇన్స్టాలో మీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నా గానీ మీరు ఎందుకు బ్రాండ్ ప్రమోషన్స్ చేయలేదు? మీకు ఇష్టం ఉండదా? మంచి క్వశ్చనే. నా మనసుకి ఒప్పుకోలేకపోతే అది ఏ పని చేయను. నేను డబ్బు వస్తే కూడా చేయను. కొన్ని విషయాలు హెల్ప్ చేస్తాను, బట్ ఆ జెన్యూనిటీ లేవంటే నేను చేయడానికి చాలా కష్టం. అఫ్ కోర్స్ ఇప్పుడు యాడ్ పిలుస్తారు అవి అని, దాంట్లో కూడా కొద్దిగా నేను అవి అన్ని చూస్తాను. జెన్యూనా ప్రోడక్ట్, జెన్యూనా అవి అనేది. అండ్ ఆల్సో ఇంతవరకు నేను మీరు చెప్పినట్టు చేయలేదు. అదే ప్రమోషన్ చేయలేదు అసలు మీరు. అదే నా ప్రియారిటీ అవి లేవు. నా ప్రియారిటీ మూవీస్. సో నా ఫోకస్ దీంట్లో ఉంది. ఇప్పుడు అంటే యు ఆర్ సో బ్యూటిఫుల్. నాకు తెలిసి ఎన్నో ప్రపోజల్స్ వచ్చుంటాయి. సో మీకు బాగా గుర్తుండిపోయిన ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? నేను 4th స్టాండర్డ్ లో ఒక అబ్బాయి వచ్చి లవ్ చేస్తున్నారు అని చెప్పారు. మీరు చెప్పారా? తను చెప్పారు. నాకు అసలు అర్థం కూడా అవట్ల. నేను ఎవరి దగ్గర చెప్పలేదు ఇంతవరకు. ఈవెన్ మై పేరెంట్స్ డజంట్ నో. అది యాక్చువల్ గా పెరిగిన తర్వాత అది ఎంత ఫన్నీగా ఉంది అని నేను నన్ను చూసినప్పుడు నవ్వుతారు ఆ అబ్బాయి. 4th స్టాండర్డ్ లో, అసలు ఆ 4th స్టాండర్డ్ లో మనకి ఏ మెచ్యూరిటీ ఉండదు కదా. అండ్ వచ్చు, అప్పుడప్పుడు వచ్చు. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఎట్లా మీకు ఫ్లర్ట్ చేస్తే నచ్చుతుంది? ఎవరికి ఎట్లా ఫ్లర్ట్ చేసిన అలా టర్మ్స్ ఉన్నాయా? ఉంటాయి కదా కొంతమంది. మీకు ఫ్లర్ట్ చేస్తే మీకు నచ్చేస్తుందా? అంటే చిరాకు పెడితే నచ్చదు కానీ ద వే ద అప్రోచ్ మీ అట్లా ఉంటది కదా. డీసెంట్ గా చెప్తే నచ్చేస్తుంది. డీసెంట్ గా పద్ధతిగా పెళ్లి చేసుకుంటాను అంటే వస్తున్నారు నాకు తెలియదు. పెళ్లి టాపిక్ తీసుకురానులేండి, ఎందుకంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. అలాంటివి ఏం లేవు. మీకు జనరల్ గా ఎలా ఇష్టం అంటే ఏంటి? ఇంకా ఆపలేదా క్వశ్చన్? అది కాదు, అది అయిపోయింది. అది కాకుండా లైక్ ట్రావెలింగ్, ఫుడ్, మూవీస్ అట్లా ఏది ఇష్టం మీకు జనరల్ గా? నాకు మూవీస్ అంటే ఇష్టం అండి. నా ప్రియారిటీ, నా మొత్తం యూనో ఇష్టం. నిజంగా చెప్తున్నాను. అందరూ అడుగుతున్నారు ఎందుకు వర్క్ 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 ఉన్నావు. నిజంగా నాకు దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ వేరేమీ లేవు.
అదేంటో నాకు తెలీదు. బట్ ఐ లవ్ ట్రావెలింగ్, కొత్త కొత్త ఫుడ్ ట్రై చేయడం, ఇవన్నీ నాకు డెఫినెట్ గా కొద్దిగా డబ్బు సేవ్ చేసిన తర్వాత వెళ్ళాలి అక్కడ. ఆంధ్రాకి వచ్చారు కాబట్టి మీకు ఏ ఫుడ్ నచ్చింది? తిన్నానండి, చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అండ్ ఏంటది అన్నపూర్ణలో అన్లిమిటెడ్ మీల్స్, అది ట్రై చేసాము. కొన్ని ప్లేసెస్ ట్రై చేసాము, చాలా బాగుంది. సో వర్షం పడుతున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫుడ్ తినాలా, ట్రావెలింగ్ కి వెళ్ళాలా? మంచిగా ఒక కాఫీ తాగాలి. ఐఎమ్ కాఫీ పర్సన్. సింగిల్ పర్సన్ అంటే సోలోగా ఉండడానికి ఇష్టపడతారా, జనాల మధ్యలో ఉండడానికి ఇష్టపడతారా? నేను చాలా ఎక్కువ ప్రైవసీ ఇష్టపడతాను. సో యు ఆర్ లైక్ ఇంట్రోవర్ట్? అది ఎవరు నా ముందుకు ఉన్నారు అని ఉంది. అలా ఆయన ఎలా ఉంటారో నేను అలా రియాక్ట్ అవుతాను. మీకు నచ్చింది ఏంటి ఎదుటి వాళ్ళు? ఇది ఇంట్రోవర్ట్ గా ఎక్స్ట్రోవర్ట్ గా వాట్ ఎవర్. ఇప్పుడు ఒక పర్సన్ ఇలా ఉంటే నచ్చదు, జెన్యూన్ గా ఉంటే నచ్చనది యు డోంట్ లైక్ విచ్ యు డోంట్ లైక్ ఇన్ అదర్ పర్సన్స్. లోపల ఒకటి పెట్టుకుని పైన ఒకలాగా ఉంటారు కదా, అది అసలు నచ్చరు. అండ్ ఐ సమ్హౌ ఫైండ్ అవుట్. పెట్స్ ఇష్టమా మీకు? చాలా ఇష్టం. అవునా? ఐ హావ్ ఎ పెట్ డాగ్ ఉంది, రేచల్. She might be missing me. అచ్చా. సో మార్నింగ్ లేవగానే తనతో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారా? నాతోటనే పడుకుంటుంది. సో అంటే వాట్స్ యువర్ డైలీ రొటీన్ అండి? రెగ్యులర్ రొటీన్ అప్పుడప్పుడు మారుతుందండి. యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, ఐ కుక్ సమ్ టైమ్స్, బుక్ చదువుతాను, ఐ డ్రైవ్ అలోన్ గా డ్రైవ్ చేయడం చాలా ఇష్టం. ఇవి అండి మామూలుగా ఇలాగే ఉంటుంది. మూవీస్ చూడడం. లేవగానే ఏ డ్రింక్ తాగుతారు మీరు జనరల్ గా? కాఫీ అన్నారు కదా, సో గ్రీన్. ఐ నీడ్ కాఫీ అండి. అంతే. కాఫీ అంటే అనేది నాకు ప్రాణం లాగా. అంతేనా? మార్నింగ్ కాఫీ మంచిదిగా నేను తాగానంటే ఆ డే మొత్తం మంచిగా జరుగుతుంది. అది క్రేజీగా ఉన్న నమ్మకం నాకు.